సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తంగలపల్లి మండలం మండపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆట వస్తువులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. వేములవాడ రాజన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు, కోడి మొక్కుల చెల్లింపులు. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, వాడవాడలు ఎగిరిన టీఆర్ఎస్ జెండాలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. గంభీరావుపేట మండలంలోని KG2 PG పాఠశాలలోని బాలిక ఉన్నత పాఠశాల తరలింపుపై జిల్లా కలెక్టర్కు వినతి. పిల్లలు చదువు ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీబాల్ పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లల భద్రత, అభివృద్ధి బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లదని పేర్కొన్నారు. పిల్లలు నిర్భయంగా మాట్లాడాలని తెలిపారు. తమకు నచ్చిన ఆటలు ఆడాలని, ఖచ్చితంగా చదవాలని, తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లికి సహాయం చేయాలని, తండ్రి వృత్తిని పరిశీలిస్తూ సహాయం చేయాలని వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. 3 ఏళ్ల వయసు అలాగే 6 ఏళ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడిగుడ్లు, బాలామృతం, స్నాక్స్, పాలు, పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలకు తినడం, ఆడుకోవడం, ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు, ఆట పరికరాలు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సాగర్, సిడిపిఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. దీనిలో అన్ని అంశాలు ఉన్నాయి. అంతకుముందు ఒక మదర్ మీ అందరి ముందుకు మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లలో మాకు ఫుడ్ కానీ, ఎగ్స్ కానీ, పాలు ఇస్తున్నారు, మంచిది. సో ఫస్ట్ థింగ్, మీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ అంగన్వాడీ సెంటర్లో నమోదన్ వాళ్ళకి అయిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఎందుకు చిన్న ఉన్నప్పుడు కూడా 0 to 3 ఉన్న పిల్లలు కూడా నమోదన అయిపోవాలి. వాళ్ళకు కూడా మేము బాలామృతం ప్లస్ ఎగ్స్ ఇస్తున్నాము. 3 year పైన పిల్లలు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కి రావాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం స్కూల్ మాత్రమే లేదు. మీరు ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తే మీరే ఇంట్లో నుంచి టిఫిన్ ప్యాక్ చేసి, బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వాలి. అదే ఇక్కడ అంగన్వాడీ సెంటర్ లో వస్తే ఇక్కడ వాళ్ళు 3 times ఫుడ్ ఇస్తారు. ఫస్ట్ మార్నింగ్ వచ్చినాక ఎగ్స్ ఇస్తారు. దీని తర్వాత మధ్యాహ్నం అప్పుడు అన్నం, కూరపప్పు. తర్వాత 4 o'clock అట్లా కూడా ఎప్పుడైనా మనకి కుర్కురే కానీ, చిక్కీ కానీ అలాంటి ఐటమ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మన చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటే, మన పిల్లలకి మనము ఇంట్లో ఎంత మంచి ఫుడ్ కూడా ఇస్తే తినరు.
అందరు తల్లిలకి తెలుసు, నేను కూడా తల్లి, అస్సలు తినరు. అదే వాళ్ళు స్కూల్కి వచ్చి మిగతా పిల్లలకి మిగతా ఫ్రెండ్స్కి చూసి తింటారు. వాళ్ళు తింటున్నారు కాబట్టి ఈయన కూడా తింటారు. కాబట్టి మనము ఖచ్చితంగా సెంటర్కి పంపించాలి, డైలీ పంపించాలి. ఫస్ట్ మిగతా పిల్లలకి చూసి వాళ్ళు కూడా ఎలా తినాలి, ఎలా ఉండాలి అది నేర్చుకుంటారు. సెకండ్ వచ్చేసి ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో కూడా ప్రాపర్ డిజైన్డ్ టెక్స్ట్ బుక్, ప్లే మటీరియల్, మన టీచర్లకి కూడా టైంకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్ గా వాళ్ళకి లర్న్ అండ్ ప్లే, ఆడడం అప్పుడు ఎలా నేర్చుకోవాలి అది అందరికి టీచర్స్ చూపిస్తారు. ఇప్పుడు రీసెంట్ గా మన జిల్లాలో మనము ఒక 154 అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళకి ఉచితమైన వాటర్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో ఎక్వాగార్డ్ మరియు కొన్ని ప్లే మటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ సెంటర్ లో కూడా పెట్టాము, చాలా మంది పిల్లలు చూసారు. సో పిల్లలకి అక్కడ మంచిగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా అక్కడ 4, 5, 6 అవర్స్ ఉండాలి, వాళ్ళు ఆడి కొంచెం మనకి నేర్చుకోవాలి, తినాలి, న్యూట్రిషియస్ గా ఉండాలి. ప్రతి నెల 1 to 10 మధ్యలో వాళ్ళకి వెయిట్ కానీ హైట్ చూస్తారు. తెలుసు ఇక్కడ ఉన్న తల్లిలకి, చూస్తారా? ఆ రిపోర్ట్ కార్డ్ లాగా కూడా ఇస్తారు, చూసారా? అప్పుడు మీరు చూడాలి మీ పిల్లలు శామ్ ఉన్నారా, మ్యామ్ ఉన్నారు, నార్మల్ గా ఉన్నారు. శామ్ అండ్ మ్యామ్ అంటే ఏముంది? సివియర్లీ అక్యూట్ మాల్నరిష్, చాలా లోపపోషణం, ఆర్ మోడరేట్ ఉన్న లోపపోషణం. సో వాళ్ళకి ఏజ్ ప్రకారం, వయస్ ప్రకారం ఆదర్శంగా ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, దీంతో తక్కువ ఉంటే ఆరెంజ్ కానీ రెడ్ కేటగిరీలో వస్తుంది. ఇక్కడే వెయిట్ మషిన్ కూడా ఉంది, ఇక్కడే హైట్ మషిన్ కూడా ఉంది. కానీ అప్పుడు ఒక్కవేళ శామ్ మ్యామ్ ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్, డేట్స్ కానీ లడ్డు కానీ అది ఇవ్వాలి. రిపీటెడ్ గా సిక్ అయినప్పుడు మా పిహెచ్సికి తీసుకువెళ్ళాలి. ఇంకా ప్రత్యేకంగా డెవలప్మెంట్ డిలే ఉన్నప్పుడు డిఐసి ఏరియా హాస్పిటల్ వేములవాడలో ఒక ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు సెంటర్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ ఈ ఊరు నుంచి ఆర్బిఎస్కే వాళ్ళు వస్తారా? ఎప్పుడైనా వస్తారు కదా. సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేకంగా పీడియాట్రిషియన్, పిల్లలకి డాక్టర్ ఉంటారు. వేరే రకాలు కూడా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు. మా బండితోనే తీసుకువెళ్తాము. ఇంకా న్యూట్రిషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కరీంనగర్ లో ఎన్ఆర్సీకి తీసుకువెళ్తాము. అక్కడ కూడా 10 రోజుల వరకు మీ బాబు ఉండొచ్చు. మహిళలు వాళ్ళు తల్లిలకి కూడా ఆ వేజ్ లాస్ ఈక్వివలెంట్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మీరు వాడాలి, మీ టీచర్ తో అడగాలి. మీరు అడిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. సోషల్ మీడియాకి పక్కన పెట్టండి, దిస్ ఇస్ నాట్ ద రైట్ ఏజ్ అండి. తర్వాత అన్ని యూట్యూబ్ చూడండి, నో ప్రాబ్లం. ఎట్ దిస్ ఏజ్ మీ ఫోకస్ రెండే ఉండాలి. ఫస్ట్ చదవడం, సెకండ్ ఆడడం. నేను కేవలం చదవడం గురించి మాట్లాడలేను, ఆడండి, నో ప్రాబ్లం. స్పోర్ట్స్ ప్లే చేయండి, హాకీ ఆడండి, స్పోర్ట్స్ ఆడండి, క్రికెట్ ఆడండి. దీనిలో కూడా అట్లా బాయ్స్ గర్ల్స్ సెగ్రిగేషన్ కాదు, గర్ల్స్ కూడా క్రికెట్ ఆడొచ్చు. దీని మీద ఫోకస్ చేయాలి. ప్రాపర్ గా చదివి డిగ్రీ అయిన తర్వాత మంచిగా జాబ్ చేసుకొని వచ్చిన తర్వాత యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. కానీ అప్పటి వరకు మీరు ఖచ్చితంగా ఫోకస్డ్ అయ్యి మీ జీవితంలో మీకు ఏం కావాలి, మీరు ఏం అయిపోవాలి అది గురించి ఫోకస్ చేయాలి. 10th తర్వాత అసలే ఎడ్యుకేషన్ ఆపకూడదు. డైలీ స్కూల్ కి, జూనియర్ కాలేజ్ కి వెళ్ళాలి, చదవాలి. బికాస్ దెన్ ఓన్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్. టుడే యూ మే గెట్ డిస్ట్రాక్టెడ్, 4 years later nobody will come to help. ఓకే, సో ప్లీజ్ ఫోకస్. ఈ వీక్ కి ప్రత్యేకంగా ఫోకస్ పాయింట్ అది కూడా ఉంది. దీని తర్వాత లాస్ట్ గా డ్రగ్ అబ్యూస్. ఇప్పుడు డిడబ్ల్యూ గారు కూడా చెప్పారు, డిఎస్పీ గారు కూడా చెప్పారు. మన జిల్లాలో అంతా ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక అన్నెసెసరీ ఇష్యూ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సొసైటీ. సో బయట నుంచి వచ్చిన పిల్లలు ఎవరైనా మీకు మిస్గైడ్ చేయవచ్చు, కానీ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ లో డోంట్ ఎంటర్ ఇట్ నౌ, డోంట్, స్టే అవే. ఇట్ విల్ రూయిన్ యువర్ యూత్, ఇట్ విల్ రూయిన్ యువర్ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న మహిళలతో కూడా అదే రిక్వెస్ట్, మీ కుటుంబంలో కూడా జాగ్రత్తగా వాచ్ పెట్టండి. ఎవరైనా దీనిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మీ ఇంటికి ఉన్న మొత్తం సేవింగ్ దీనిలో ఖర్చు అయిపోతుంది. దీని తర్వాత మీ కుటుంబంకి కావాలి డబ్బు, అప్పుడు ఏం ఉండదు. నుంచి మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కి మల్టిపుల్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు
మన డాక్టర్ ప్రవీణ్ గారు మాట్లాడారు. వాళ్ళు కౌన్సిలింగ్ కి సెషన్ కి వెళ్తా ఉంటారు. అలాంటి పర్సన్స్ ఉంటే మీరు జీజీహెచ్ సిరిసిల్లకి పంపించు, ప్రాపర్ గా కూర్చొని కౌన్సిలింగ్ చేస్తారు. చిన్న పిల్లలు ఉంటే డిఈఐసి ఏరియా హాస్పిటల్ కి పంపించండి. గర్ల్స్ కి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ అండ్ షీ టీమ్ నంబర్. ఏమైనా నంబర్ మర్చిపోతే జస్ట్ రిమెంబర్ 100. అది ఈజీ కదా, ఓకే కదా, ఈజియెస్ట్ నంబర్ టు రిమెంబర్. సో వాట్ ఈస్ యువర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్? 109. మళ్ళీ గట్టిగా చెప్పండి, 11098. Correct. This is your child helpline number. Okay. So we are always there to help you. Police is also always there to help you. Please take the maximum help that we are ready to provide and wish you all the best. మీ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదం, శుభాకాంక్షలు. Thank you. దక్షిణ కాశీగా పేరుగాంచిన వెములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్న అనుబంధ ఆలయమైన భీమన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాజన్నకు ప్రీతిపదమైన కోడెలను కట్టేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భీమన్నను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చల్లని నీటిని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు చేసిన ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ పట్టణంలోని వివిధ వార్డులలో టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కీర్తిని సూర్యచంద్రులు ఉన్నంత వరకు గుర్తు చేసుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గంపుకలు ఒక్కటైన చేతనం తెలంగాణ జననీ జయ కేతనం కోటి గంపుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం అతి జిల్లల నీ పిల్లలు పదవిల్లిన శుభతరుణం. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టాన్ని కష్టాలను చూసి చెల్లించినటువంటి మన కేసీఆర్ గారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే మనకు మన వాటా మనకు సంబంధించినటువంటి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనేటివి దక్కుతాయనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి నేటికి 26వ సంవత్సరం గడుస్తున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మనం సిరిసిల్లాలోని మన 17వ వార్డులోని క్లేబరడా వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం మనందరూ తెలిసిందే. తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో అటు సంక్షేమంలో అన్ని రంగాల్లో కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ స్థానంలో ఉంచినటువంటి ఘనత మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అలాగే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత ఎన్నో ఆశలతో ఎన్నో హామీలు దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత వాటన్నింటినీ కూడా అడ్డెక్కించి ఈ ప్రజలను మోసం చేసినటువంటి నయవంచనటువంటి కాంగ్రెస్ పార్టీని మరొకసారి పొందబెట్టి మనం మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ రాబోయే 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా అవతరించిందో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మనమందరం కలిసి
కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకు 26 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 34 వార్డులో బూత్ కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగొడుతూ వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మా పార్టీ పక్షాన పోరాడుతూ మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టేది లేదంటూ తెలియజేస్తూ మరొకసారి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. తరతరాలుగా యుగ యుగాలుగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలందరూ స్పందించినటువంటి వేళ అనేక మంది నాయకులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన చేసుకొని ఈ రోజు నడిపించి పదవి కోసమో పైసల కోసమో మరి ఉద్యమాన్ని విడిచి తెలంగాణకి ద్రోహం చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్న సమయంలో ఒక గొప్ప మేధావి, ఎంఏ తెలుగు అంటే మాట లిటరేచర్ గొప్ప చదువుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి అంకణబద్ధులై వారు కొంతమందితో టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27వ తేదీన అంటే ఈరోజు ప్రారంభించడం, జలదృశ్యంలో ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎన్ని అబంధనాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు చేసినా, ఆంధ్ర పరిపాలకులతో అనేక ఇబ్బందులు వచ్చినా పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. వారి జీవిత చరిత్ర సూర్యచంద్రుడు ఉన్న రోజులు ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన పోరాట పట్టులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణకు వారు చేసినటువంటి న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ యావత్ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండి భారతదేశంలో విలీనమైనప్పుడు వెనుకబడిన ప్రాంతం తెలంగాణను దృష్టిలో పెట్టుకొని ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం చేసిన దాన్ని ఉల్లంఘించి ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచి తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురి చేసిన దరిమిల 69 నుంచి అనేక ఉద్యమాలు వచ్చి అనేక మంది నాయకుల నాయకత్వంలో తెలంగాణకు ఏర్పాటు కోసం పార్టీలు ఏర్పాటైనా ఆఖరికి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఏర్పడిన పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ. మొక్కవని ధైర్యంతో మడమ తిప్పని మనిషిగా కేసీఆర్ గారి నేతృత్వంలో భారతదేశంలోని రాజకీయ పార్టీలను అన్నింటిను ఒప్పించి చివరికి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని తెలంగాణ రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ధర్మిల సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూసుకునేలా చేసిన నేత కె చంద్రశేఖరరావు గారు. తెలంగాణ అంటే దేశంలో ఎక్కడికి పోయినా
ప్రపంచంలోని ఏ దేశానికి పోయినా ప్రతి తెలంగాణ వాది, ప్రతి తెలంగాణ పౌరుడు తలెత్తుకునేలా చేసిన నాయకత్వం కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ అభివృద్ధి చెందిన ఆధునిక తెలంగాణగా తీర్చిదిద్దింది మనందరి ప్రియతమ నాయకుడు, మన శాసనసభ్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నేటి భారత రాష్ట్రం పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 26వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకున్నాం. యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి, రైతాంగానికి, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, ముఖ్యంగా మా భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సమితి, ఆనాటి రాష్ట్ర సమితి, నేటి భారత రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఏదైతే ప్రజలకు అమలుగాని హామీనిచ్చి ప్రజలను వంచి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే వరకు ప్రజల పక్షాన పోరాడి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పేసి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పార్టీలు ఏర్పాటైనా, తెలంగాణ పేరిట ఇంకెన్నో పార్టీలు ఏర్పాటైనా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించలేదు. ఎన్ని పార్టీలు పుట్టినా కేసీఆర్ గారిని అవమానించడానికి, లేకపోతే కేసీఆర్ గారిని ఉద్దేశించి దురుద్దేశపూర్వకంగా నష్టపరచడానికి ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని మాంత్రజాలం చేసినా కానీ ఈ రాష్ట్రంలో పార్టీలు మనుగడ సాధించలేదు. కొత్తగా పుట్టిన తెలంగాణ పేరిట పుట్టిన పార్టీ కూడా మనుగడ సాధించదు. ఎందుకంటే ఈ భారతదేశానికి మహాత్మా గాంధీ జాతిపిత, తెలంగాణ రాష్ట్రానికి కూడా బాబు కేసీఆర్ గారు కూడా తెలంగాణ జాతిపిత, రాష్ట్రాన్ని సాధించిన నేత, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన నేత, అభివృద్ధి సాధించిన నేత, ప్రజల గుండెల్లో నిలిచిన, స్థిరస్థాయి నిలిచిన నేత కేసీఆర్ గారు. కాబట్టి ఎన్ని పార్టీలు పుట్టినా మనుగడ సాధించలేవు. ఈ తెలంగాణ రాష్ట్రం బాధ్యత, తెలంగాణ ప్రజల సంక్షేమం బాధ్యత భారత రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి నేడు టెండా కార్యక్రమానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా, అట్లాగే ముఖ్యంగా మా సిరిసిల్ల నియోజకవర్గమైన భారత రాష్ట్ర పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, సోదరులు, పార్టీ మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 36 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. గంభీరావుపేట మండలంలోని కేజీ-2 పీజీ పాఠశాలలోని బాలికల ఉన్నత పాఠశాలను అంగన్వాడీ కేంద్రానికి మార్చామని డిఈఓ ఇచ్చిన ఆర్డర్ను పునర్పరిశీలన చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల తరలింపు విషయమై ప్రధాన ఉపాధ్యాయురాలు హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని పంచాయతీ వార్డు సభ్యులు తెలిపారు. పాఠశాలకు ఆనుకొని ట్రాన్స్ఫార్మర్ కోతుల బెడద ఉన్నందున
పునఃపరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, వార్డు సభ్యులు రెడ్డిమల్ల రాజనర్సు, ఎగదండి స్వామి, గ్యార దేవరాజ్, ఎగదండి అర్జున్, బండి శ్రీపతి, సుంకరి ప్రశాంత్, వీరబోయిన శ్రావణి, అక్కపల్లి శిరీష, కరునారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి KG to PG ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ స్కూల్ను విచ్ఛిన్నం చేయాలని కుట్రపూరితంగా కొందరు వ్యక్తులు దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నారు. దానిపై గౌరవ కలెక్టర్ గారికి మేము ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు జరిగింది ఏంటి అంటే, ఆ స్కూల్లో బాయ్స్ హై స్కూల్, దానిపైన గర్ల్స్ హై స్కూల్ నడుస్తూ ఉన్నాయి. గర్ల్స్ హై స్కూల్లో HM మేడం, పద్మా మేడం గారని గతంలో ఒకరు ఆరోగ్యం బాగాలేదు, నాకు పైకి పోవడం కష్టమవుతుందని చెప్పి తెలంగాణ హైకోర్టును పోవడం జరిగింది. హైకోర్టుకు పోయినప్పుడు మానవత్వంతో గౌరవ హైకోర్టు వాళ్ళు ఆ మేడంకు కింద కానీ ఇంకా ఎక్కడైనా అకామిడేషన్ ఏర్పాటు చేయమని ఉత్తర్వులు జారీ చేశారు. దానిని సాకుగా పెట్టుకొని ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మా గౌరవ సర్పంచ్ భర్త మల్లుగారి నర్సాగౌడ్ గారు, పద్మా నర్సాగౌడ్ గారు దానిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆలోచనతో కుట్రపూరితంగా మొన్ననే స్టేషన్ గన్పూర్లో KG to PGని కొలాబ్స్ చేశారు. ఆ విధంగానే కూడా ఇక్కడ చేయాలి, వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, గత ప్రభుత్వం చేసిన మంచి పనులనని ఒక కుట్రపూరితంగా ఈరోజు ఆ గర్ల్స్ 10th ఏది గర్ల్స్ హై స్కూల్ పిల్లలు పైన ఎప్పుడైతే ఉన్నారో వారికి కొంచెం అవస్థ ఉన్నమాట వాస్తవం. వారిని ఎక్కడైతే అదే ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, అందులోకి మారుస్తామని చెప్పినప్పటికీ వినకుండా ఒంటెద్దు పోకడతో ఈరోజు దాన్ని ప్రైమరీ స్కూళ్ళు చేంజ్ చేద్దాం, ప్రైమరీ స్కూళ్ళు మారుస్తామని చెప్పి మంచిగా నడుస్తున్నటువంటి ప్రైమరీ స్కూల్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దాని తొందరపాటు దాన్ని చూపించి కోర్టు ఆర్డర్ను మల్లుగారి నర్సాగౌడ్ పద్మ గారు ఒక GP సర్పంచ్ లెటర్ అని పెట్టి అది DO గారికి ఇచ్చి ఉత్తర్వులు తీసుకొచ్చినారు దాన్ని మార్చడానికి. దానిపై పునర్పరిశీలించాలని చెప్పి మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. దానిపై మా బాడీ మీటింగ్లో కూడా తీర్మానం చేశాం. ఇది ఎట్టి పరిస్థితులలో మేము న్యాయ పోరాటం చేస్తాం, దాన్ని కాపాడుకుంటాం. దానిపైన గౌరవ కలెక్టర్ గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈరోజు DO గారికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని వెంటనే పరిశీలించమని మేము వారికి పూర్తి వివరాలతో సహకరిస్తాం. అందరూ మా పిల్లలే, తప్పకుండా మా పిల్లల్ని మేము కాపాడుకుంటాం, ఎవరికి సమస్యలు రాకుండా. దయచేసి దాన్ని రాజకీయం చేయొద్దని, తెలంగాణలో అవార్డు పొందినటువంటి ఏకైక KG to PG దేశం లెవెల్లో మా గంభీరావుపేట కాబట్టి KTR గారు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. దాన్ని డిస్టర్బ్ చేస్తే సహించేది లేదు. నాయకులారా ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, అది KG to PG మనది, కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధిని అడ్డుపడుతూ పరిపాలన సక్రమంగా జరగకుండా మరి సర్పంచ్ గారి భర్త పెత్తనం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు సర్పంచ్ గారి భర్త పెత్తనాని కోసము మరి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే 24 తారీఖు నాడు, ఈ నెల 24 నాడు జనరల్ బాడీ సమావేశం కోసము మరి తాగునీటి అవసరాలు, ఇతర అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీ ఎజెండా మరి మా సెక్రటరీ గారు పంపడం జరిగింది, సర్పంచ్ గారు సెక్రటరీ గారు పంపడం జరిగింది. ఆ ఎజెండా ప్రకారము మరి 25 తారీఖు నాడు సమావేశంలో మరి సభ్యులందరూ, మెజారిటీ సభ్యులము పాల్గొని కొన్ని అవసరాల దృష్ట్యా, గ్రామ అభివృద్ధి దృష్ట్యా తీర్మానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా KG to PG కూడా మరి అక్కడ ఉండాలి. మరి ఆ యొక్క గర్ల్స్ హై స్కూల్ను ప్రైమరీ స్కూల్కు మార్చకుండా మరి ప్రక్కన సరైన వసతులు కల్పించడానికి మరి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉండబట్టి అక్కడికి మార్చాలనే ఉద్దేశంతో
గౌరవపూర్వకంగా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కలెక్టర్ గ్రామ అభివృద్ధి పాలకవర్గము తీర్మానాన్ని కలెక్టర్ గారికి ప్రవేశపెట్టడానికి ఒక తీర్మానం చేసినాం. నిజంగా సర్పంచ్ గారు మాకు దేవతలాగా, మరి ఆమె గ్రామ అవసరాన్ని దృష్ట్యా విద్యార్థుల అవసరాన్ని దృష్ట్యా సరే ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది ఆ యొక్క సమావేశంలో. దానికి ఈఓ గారికి గైడ్లైన్స్ ఇవ్వడంతోనే ఈఓ గారు మరి పంచాయత్ సెక్రటరీ గారు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆ సమావేశంలో సర్పంచ్ ఉప సర్పంచ్ గారితో పాటు వాళ్ళిద్దరు కాక మరి 10 మంది ఆ యొక్క సమావేశంలో మేము వార్డు సభ్యులు మొత్తం 16 మంది వార్డు సభ్యులమైతే 10 మంది వార్డు సభ్యులము, ఉప సర్పంచ్ మరి సర్పంచ్ గారు అందరూ ఒక 12 మందిని అక్కడ పాల్గొనడం జరిగింది. ఆ యొక్క సర్పంచ్ గారు ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మరి అక్కడ మరి భేదాభిప్రాయాలు రావడం ద్వారా సెక్రటరీ గారు ఓటింగ్ పద్ధతి ద్వారా మరి ఓటింగ్ నిర్వహించారు. ఆ ఓటింగ్లో ఆ యొక్క KG2PGకి సంబంధించిన తీర్మానం చేసే ముందు మరి ఎలక్ట్రానిక్ యొక్క వీడియో కూడా సంబంధిత కార్యదర్శి గారు ఆ యొక్క వీడియో కూడా తీయించడం జరిగింది. ఆ ఓటింగ్లో ఉప సర్పంచ్ గారితో పాటు 8 మంది ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మరో 3 దానికి వార్డు సభ్యులు వ్యతిరేకం చేసినారు. మరి సర్పంచ్ గారు కూడా మరి ఇక్కడనే సర్పంచ్ గారి భర్త బాగా రాజకీయం చేస్తూ ఆ మధ్యలోనే తీర్మానం అవుతున్న సమయంలో బట్టినే మరి సర్పంచ్ ఫోన్ చేసి మరి ఆ ఫోను కాల్ మాట్లాడడం ద్వారా సర్పంచ్ నేను చేసేది ఏం లేదు అని చెప్పేసి మధ్యలోకించి వెళ్ళిపోవడాన్ని మరి ఈ యొక్క క్రమశిక్షణ చర్యగా మేము భావిస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. మరి దీనిపైన సెక్రటరీ గారు కూడా మరి అక్కడనే ఏం చేశారంటే నేను ఏం చేసేది లేదు అని చెప్పేసి ఫైల్ లైన్ని మూసుకొని కూడా వెళ్ళడం జరిగింది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండించి కలెక్టర్ మేడం గారికి దృష్టి తీసుకెళ్ళాము. మాకు చట్టం పైన రాజ్యాంగం పైన పూర్తి గౌరవం ఉంది కాబట్టి మేడం గారు మన కలెక్టర్ గారు అక్కడనే DPO గారికి పిలిచి సీరియస్ గైడ్లైన్స్ చేశారు. దీనిపైన పూర్తి విచారణ చేయమని చెప్పారు. మేము ఏం చెప్తున్నామనంటే దానిపైన జరిగినట్టుగా సర్పంచ్ గారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మరి సర్పంచ్ భర్త పెత్తనాన్ని ఆగడాలను అడ్డుకట్ట వేయాలి. మరి అదేవిధంగా మరి పూర్తిగా ఒక ప్రభుత్వ అధికారి కార్యదర్శి సహకరించకుండా ఫైళ్లు మూసుకొని వెళ్ళినాడు కాబట్టి అతనిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇలా కానట్టయితే మేము దశల వారీగా నెక్స్ట్ ఏంటంటే కలెక్టర్ గారు ఒకవేళ చర్యలు తీసుకోనట్టయితే మేము మరి సంబంధిత కమిషనర్ గారికి సంబంధిత పంచాయతీరాజ్ మంత్రి గారికి మరి కలవడం జరుగుతుంది. అలా కాకపోతే కూడా ఈ యొక్క సర్పంచ్ గారి పైన మరి క్రమశిక్షణ చర్యల మీద ట్రిబ్యునల్లో కూడా కేసు వేస్తామని చెప్పేసి ఈ యొక్క పత్రిక పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఇలాంటి సర్పంచ్ భర్త పెత్తనాన్ని అరికట్టాలని చెప్పి మరో డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తంగలపల్లి మండలం మండపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆట వస్తువులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. వేములవాడ రాజన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తులు, కోడి మొక్కుల చెల్లింపులు. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, వాడవాడలు ఎగిరిన టీఆర్ఎస్ జెండాలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. గంభీరావుపేట మండలంలోని KG2PG పాఠశాలలోని బాలిక ఉన్నత పాఠశాల తరలింపుపై జిల్లా కలెక్టర్కు వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.